జంతర్ మంతర్ దగ్గరకు వెళ్ళి అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసనలకు, నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి స్టూడెంట్స్కి సంఘీభావంగా మీరు చేసినటువంటి ఆ స్పీచ్ నేను చూసినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ బై ద సేమ్ వే నేను చాలా ఆశ్చర్యపడ్డాను సార్. అంటే తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి గర్జించడమే ఒకటి ఎత్తు అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. ఓన్లీ తెలుగు పర్సన్. నేను చెప్పేది నిరసనకారుల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అంత రౌండ్ ఆఫ్ అప్లాజ్, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్? మీరు ఎక్స్ప్రెస్ చేశారా? నో, ఐ నెవర్. సార్ అంటే ఈ కాలంలో జరిగినటువంటి మహోద్యమాలలో అదొకటి కదా. ఏంటి సార్ మీ హౌ డిడ్ యూ ఫెల్ అక్కడికి వెళ్ళిన తర్వాత? యాక్చువల్లీ 6 hours, ఇట్ టుక్ 6 hours టు రీచ్ టు దట్ డయాస్. నార్మల్గా ఎంట్రన్స్ దొరకదు. నువ్వు మినిస్టర్వా, కేంద్ర మంత్రివా, గెట్అవుట్ అంటున్నారు అంతే. నువ్వు ఎంత తోపు, నాకు 1000 కోట్లు ఉన్నాయి, సో వాట్? అసలు నీకు ఆ స్టేజీ మీదకి, డాష్ మీదకి ఎంట్రన్స్ లేదు అన్లెస్ యు ఆర్ ఎ నేషనల్ ఫిగర్. ఎగ్జాక్ట్లీ. ఏ ఒక్క తెలుగు వ్యక్తి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అడ్రస్ చేయలేదు, బట్ యూ డిడ్ దట్. అండ్ దట్ టు మై మదర్ టంగ్. ఎంత మాతృభాషలో. అవును, నా మదర్ టంగ్లో నేను కావాలనే మాట్లాడినా. ఎందుకు మాట్లాడానంటే తెలుగు వాళ్ళ స్ఫూర్తి అక్కడ కనిపించాలి. వచ్చిన వాళ్ళందరూ హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, కానీ బట్ ఐ ఇంటెన్షనల్లీ ఐ స్పీక్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ బికాస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ తెలుగు పీపుల్ కెన్ డూ. సో ఆ అప్లోడ్స్ వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ సో మెనీ తెలుగు పీపుల్ ఉన్నారు. అక్కడికి నేను వెళ్ళటానికి, రీచ్ అవ్వడానికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయాల్సి వచ్చింది. అవునా? మరి అంతే కదా. అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ మీదకి నేను వెళ్ళటానికి. ఓకే. సో అల్టిమేట్లీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ అడ్రస్సింగ్ ది ఇష్యూస్, సో లెట్ హిమ్ ఎలో అని చెప్తే అప్పుడు ఆ రికమెండేషన్, ఆ ఆఫీస్ నుంచి రికమెండేషన్ వస్తే నేను ఆ స్టేజ్ మీదకి మాట్లాడగలిగా. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఆ ఉద్యమం జరిగినంత వరకు ఐఎమ్ ఓన్లీ తెలుగు పర్సన్. బహుశా ప్రకాష్ రాజ్ గారు, నేను తప్ప మన సౌత్ నుంచి ఇంకెవరు వెళ్ళిన వాళ్ళు. ఎగ్జాక్ట్. నేటివిటీ చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు అయితే తెలుగువాడు కాదు, బెంగళూరు కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రం మీరే. సో నేను ఆయన అంటే ప్రకాష్ రాజ్ గారు ఇస్ స్టాల్వర్డ్ పర్సనాలిటీ, అతనితో మనం పోల్చుకోవడం కాదు. కానీ బట్ మేమిద్దరం మన తెలుగు పర్సన్కి అర్థమైన వాళ్ళలో నేను ఒక్కడిని, ఆయన ఒకళ్ళు మాత్రమే ఆ ఉద్యమంలో కొంచెం వాయిస్ వినిపించగలిగాం. ఎగ్జాక్ట్లీ సార్. గ్రేట్ టు హియర్ దట్ వన్స్ అగైన్ సార్. కాక్రోచ్ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయాన్ని చూసిన తర్వాత ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయింది, అదే రిజర్వేషన్ హటావో దేశ్ బచావో అనేటువంటి ఉద్యమం. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది కూడా. మేబీ రాబోయేటువంటి రోజుల్లో అది ఇంకా ఉగ్రరూపానికి వెళ్ళేటువంటి ఛాన్స్ అయ్యచ్చు. సో వాట్ ఈస్ యువర్ విజన్ ఆన్ దట్ సార్? నేనేమంటానంటే సాహు, రిజర్వేషన్స్ లేని సమాజం కావాలని నేను కూడా అనుకుంటాను. ఇప్పుడు సాహుకి ఏ రిజర్వేషన్ ఉంది, శ్రవణ్ కుమార్కి ఏ రిజర్వేషన్ ఉంది? ఈరోజు శ్రవణ్ కుమార్ ఏదైనా మాట్లాడితే ప్రజలు ఎందుకు అంతమంది చూస్తున్నారు? ఓన్లీ రిజర్వేషన్ వల్ల చూస్తున్నారా? మాట్లాడటానికి, నాలెడ్జ్కి, క్యాస్ట్కి సంబంధం లేదు. కానీ నేనేమంటానంటే రిజర్వేషన్ హటావో అనే లాంటి దేశం చూడాలని నాకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు విజయవాడలో ఉంటే ఈ నైట్ ఉంటే పొద్దున్నే సరదాగా ఒక 4 గంటలకి 5 గంటలకి అలా మహాత్మా గాంధీ ఎంజీ రోడ్లోకి వెళ్ళు. ఎంజీ రోడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తెల్లవారే వచ్చి రోడ్లు ఊడ్చేవాళ్ళు, స్వీపర్స్ అందరూ వస్తారు. నువ్వు ఏ సిటీనైనా చూస్ చేసుకో ఆంధ్రప్రదేశ్లో. ఓకే సార్. ఏ సిటీని చూస్ చేసుకున్నా, నువ్వు తిరుపతిని చూస్ చేసుకుంటావా, విజయవాడని చూస్ చేసుకుంటావా, వైజాగ్ని చూస్ చేసుకుంటావా, ఎక్కడికైనా వెళ్ళు. ఆ ఉదయాన్నే 5 o'clockకి 6 o'clockకి 4 o'clockకి ఆ రోడ్లు ఊడ్చే స్వీపర్స్ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. అక్కడి దగ్గరికి వెళ్ళి, అక్క అడగకూడదు కానీ అడుగుతున్నాను చెల్లి, అక్క మీకు ఏ క్యాస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 100లో 90% ఈ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. అన్డౌట్లీ దళిత్సే. బై అంటే అదేమన్నా మనకు రాసిచ్చారా? లేకపోతే ఇది మీరు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పేసి ఏమైనా బ్యాన్ ఉందా? ఫైనాన్షియల్ పొజిషన్ థ్రోన్ మీ టు డూ సచ్ జాబ్. ఈవెన్ టిల్ టుడే majority of families or majority of lives like that, having no other option, 5,000కి 10,000కి స్కావెంజర్స్ పనిచేసే వాళ్ళంతా ఈ కులాల వాళ్ళే. ఎందుకు ఈ కులాల్లో డెవలప్మెంట్ ఉంటే, ఈ కులాల్లో అంత అద్భుతమైన ప్రగతి ఉంటే, ఎందుకు ఈ కులాల్లో అద్భుతమైనటువంటి ఎవరు ఎందుకు వెళ్తారు ఆ పనులు చేయడానికి? ప్రజలు ఎందుకు వెళ్తారు?
యూ చూస్ ఎనీ సిటీ ఇన్ దిస్ కంట్రీ, ఎనీ సిటీ ఇన్ దిస్ కంట్రీ,